నమస్కారం. హిందూ పత్రికలో డాక్టర్ చందిరన్ జోసెఫ్ రాసిన ఒక హెల్త్ అవేర్నెస్ ఆర్టికల్లో ప్రజలు ప్రభుత్వము కూడా జాగ్రత్త పడవలసిన కొన్ని గంభీరమైన అంశాలను ప్రస్తావించారు. మెటాబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే MAFLD అనే వ్యాధి, దాని లక్షణాలను అధ్యయనం చేసే భాగంగా నేచర్ పత్రిక హైదరాబాద్లోని IT ఎంప్లాయీస్ నుంచి కొన్ని వివరాలను సేకరించింది. అవి ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. 84% మందిలో ఫ్యాటీ లివర్ అంటే కొవ్వెక్కిన కాలేయ వ్యాధి FLD అవకాశాలు, 71% మందిలో స్థూలకాయం సంభవించే అవకాశాలు కనిపించాయి. విపరీతమైన ఆల్కహాల్ సేవిస్తే వచ్చే ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటిదే మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల అంటే జీవక్రియలు సరిగ్గా లేనప్పుడు కూడా వస్తుందని అధ్యయనంలో తేల్చారు. కాలేయం పని చేయవలసిన విధంగా పని చేయకపోవడం వల్ల అందులో కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు, టైప్ 2 మధుమేహం డయాబెటిస్, అధిక BP ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అర్బన్ ఎకానమీ అంటే పట్టణీకృతమైన ఆర్థిక వ్యవస్థ అంటే మొత్తం ప్రజలంతా పట్టణాలకే వలస రావడం కలిగించే సైడ్ ఎఫెక్ట్స్లో ఇది ఒకటి. దీనికి కారణాలుగా విపరీతమైన పని ఒత్తిడి, విపరీతమైన సోడియం అంటే ఉప్పు, షుగరు వాడకం, అస్తవ్యస్తమైన నిద్ర అలవాట్లు, దీర్ఘకాలం పాటు కదలకుండా మెదలకుండా సీట్లకే అంకితమైపోయే సెడెంటరీ పని లైఫ్ స్టైల్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇది IT రంగం పుణ్యం. IT కంపెనీలు కూడా తమ వంతుగా ఉద్యోగులు సీట్లోంచి లేచే అవసరం లేకుండా అందుబాటులోనే ఫుడ్ స్టాల్స్ అవి ఏర్పాటు చేసి వాటిల్లో క్యాలరీలే తప్ప పోషకాలు ఏమిటో తెలియని ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్తో ఈ సమస్య అగ్నికి తమ వంతు ఆజ్యం తాము పోస్తున్నాయి. ఇది అర్బన్ ఇండియా సంక్షోభ వైపరీత్యం. ఒక పక్క దేశంలో ఎన్నో ప్రాంతాలు అండర్ న్యూట్రిషన్ అంటే తిండి తక్కువై అవస్థ పడుతూ ఉంటే, ఇంకో సమాంతర ప్రపంచంలో ప్రజలు ఓవర్ న్యూట్రిషన్ అంటే అవసరానికి మించిన అక్కర్లేని తిండి తిని ఆపసోపాలు పడుతున్నారు. 2021లో ప్రపంచంలోనే స్థూలకాయులలో మనది 2వ ర్యాంక్. ఎక్కువగా ఇది మెట్రోపాలిటన్ సిటీలు, IT కారిడార్స్లో కేంద్రీకృతమైన సమస్య. ఇక్కడ ఉద్యోగులు ఒక నిశ్శబ్దమైన జీవక్రియల వైఫల్యం అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ క్రైసిస్తో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రస్తుతం అత్యధిక శాతం అంటే సుమారు 75% మరణాలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయి. అంటే ఎవరి చావు వారే కొని తెచ్చుకునే విధంగా. స్థూలకాయం మరో అదనపు భారం. శరీరానికి ఎటువంటి ఆయాసము, ప్రయాస లేకుండా ఉద్యోగాలు చేసే వర్గాలకు, ముఖ్యంగా సంపన్న వర్గాలకు ఇది సర్వసాధారణమైనటువంటి ట్రెండ్ అని ఆ అధ్యయనం తేల్చింది. ప్రభుత్వాలు కల్పించుకొని దేశవ్యాప్తంగా ఒక శాశ్వత ప్రాతిపదిక మీద ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన విధానాల రూపకల్పన చేయకపోతే మన సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ 2030 నాటికి సాధించదలచిన ప్రిమెచ్యూర్ మార్టాలిటీ అంటే అకాల మృత్యువుల నుంచి, NCDల నుంచి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి సంభవించే అకాల మరణాల నియంత్రణ అసాధ్యం. ఇంకో అధ్యయనంలో BP అంటే బ్లడ్ ప్రెషర్కు ట్రీట్మెంట్ తీసుకునే వారిలో కేవలం 16% మంది మాత్రమే దాన్ని సక్రమంగా నియంత్రించుకోగలుగుతున్నారు. అదే 18 నుండి 44 ఏళ్ల మధ్యకాలంలో అయితే ఇది 9.3% మాత్రమే. అదే వయోవర్గం వారు కేవలం 9.8% మాత్రమే డయాబెటీస్ని కూడా నియంత్రించుకోగలుగుతున్నారు. ఇవే కాక అధిక బరువు, స్థూలకాయము వంటి అదనపు సమస్యలు కలిగిన పేషెంట్లు సుమారు 95% మంది తాము తీసుకునే ఆహారంలో పళ్ళు, కూరగాయల వాసనే తగలనివ్వకుండా నెట్టుకొస్తున్నామని వెల్లడించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS5 అధ్యయనాల ప్రకారం స్థూలకాయం 15 నుండి 19 సంవత్సరాల మధ్యలో 7% పెరుగుతోంది. 42 నుండి 49 సంవత్సరాల మధ్యలో 32% పెరుగుతోంది. ఈ సమస్య అల్పాదాయ వర్గాల్లో కేవలం 10% ఉండగా
అధికాదాయ సంపన్న వర్గాల్లో సుమారు 40% ఉంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్థూలకాయుల సంఖ్య ఇది కేవలం ఒక వర్గానికి, ఒక వర్గపు ఉద్యోగులకు మాత్రమే కాక దేశవ్యాప్తమైన సమస్యగా మారుతోంది. ఈ సమస్య నివారణకి వినియోగదారుల్లో ఆరోగ్యకర జీవనము, పోషకాహార స్పృహ ఉన్నంత మాత్రాన చాలదు. వారికన్నా పెద్ద బాధ్యత నియంత్రణ అధికారుల మీద, ఉత్పత్తిదారుల మీద, విధి విధానాలను రూపకల్పన చేసే నేతలపైన ఉంది. ఈనాడు మార్కెట్లో ఏ రకమైన పోషక విలువలు లేని అతి సులభంగా లభించే చవకబారు, విచ్చలవిడి, కుప్పలు తెప్పల అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు స్టాల్స్ నిండా కనిపిస్తున్నాయి. ఇవన్నీ అనారోగ్యమే అని తెలిసిన వినియోగదారులు కూడా ఇవే తిని అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు ఈట్ రైట్ ఇండియా అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే యుక్తమైన ఆహారమే తినే భారతదేశాన్ని వారు చూడదలుచుకున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా వారు హైజీన్ రేటింగ్స్ అంటే తయారీలోని తినే పదార్థాల్లోని శుభ్రత సూచికలు, వాటిలోని పోషక విలువలను బట్టి సర్టిఫై చేస్తారు. అలాగే కొన్ని ఉద్యమాలు ఆజ్సే థోడా కమ్, ఈ రోజు నుంచి కొంచెం తక్కువ వంటి ప్రచారాలను కూడా చేపట్టి ఆ విధంగా ఆ రోజు నుంచి రోజుకు కొంతగా తగ్గించుకునే కొవ్వు పదార్థాలు, షుగరు, సాల్ట్ ఇలాంటి వాటికి ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రచారాలు చేస్తున్నారు. వారు ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ వీరి సంయుక్త సహకారంతో ఆహార ఉత్పత్తిదారులకు చేసిన సూచనల ప్రకారం అతి ఎక్కువ కొవ్వు, ఉప్పు, షుగరు అంటే హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ HFSS ఆహారాలను ప్రత్యేకించి ప్రకటించాలి. తద్వారా కొనుగోలుదారులకు, వినియోగదారులకు తాము కొంటున్నది ఏమిటో పూర్తి వివరాలు తెలిసే విధంగా ఆ సమాచారం ఉండాలి. అలాగే హెల్త్ స్టార్ రేటింగ్ ప్రోగ్రాములు కూడా వారు రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో సౌదీ అరేబియన్ మోడల్ మనకు అనుసరణీయం. తమ దేశపు 2030 విజన్లో భాగంగా ఆ రాజ్యం NCD నిర్మూలనకు తన జాతీయ రాజకీయ విధి విధానాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చింది. వారు సూచించిన ప్రకారం రెస్టారెంట్లు క్యాలరీ లేబెలింగ్ అంటే తినే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది స్పష్టంగా వివరించాలి. అలాగే పంచదార కలిపిన షుగర్ బెవరేజెస్ మీద 50% ఎక్సైజ్ ట్యాక్స్ను విధించారు. సోడియం వాడకాన్ని గణనీయంగా తగ్గించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వ స్థాయిలో అనుసరిస్తున్న అతి కొద్ది దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ప్రభుత్వము, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, అధికారుల సంయుక్త సమన్వయం లేకపోతే ఇది సాధ్యపడి ఉండేది కాదు. ఒకటి స్పష్టం, NCD గమనాన్ని నిరోధించి అరికట్టాలంటే దాని గురించిన అవగాహన ఒకటే చాలదు, క్రియాశీలకత అవసరం. ప్రభుత్వ పరంగా కఠినమైన నిబంధనలు, విధానాలు అమలు జరగాలి. ముఖ్యంగా ఆహార, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ సంస్థల ద్వారా ఎక్కువ షుగరు, సాల్ట్ ఉండే ఆహార పదార్థాల మీద అధికమైన పన్ను విధించాలి. ఎడాపెడా పుష్కలంగా పడే ట్యాక్సులకి అలవాటు పడిన మన భారతీయ జనం ప్రజారోగ్యం దృష్ట్యా వేసే ఈ అదనపు ట్యాక్సును భారమని అనుకోరు అంటారు ఈ వ్యాసంలో రచయిత. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాత్మక అనుసరణీయమైన విధానాలు. ఆఫీసుల్లో వాకింగ్ మీటింగులు అంటే కూర్చుని చేసే డిస్కషన్స్ బదులు నడుస్తూ చేయడం. ఆఫీసు ఫుడ్ స్టాల్లో HFSS అంటే హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ ఆహారాలపై కర్ఫ్యూ విధించాలి. పండ్లు, గింజలు, దేశీయ ధాన్యాలు ఉపయోగించే స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ కార్డ్స్ను ఉద్యోగులకు ఇవ్వాలి. కంపెనీ కెఫేటేరియాలో కలర్ లేబుల్స్ అంటే న్యూట్రిషన్ లేబుల్ కోసం రెడ్, గ్రీన్, ఎల్లో ట్యాగులు అంటే శాకాహారం, మాంసాహారం లాగే న్యూట్రిషన్ వాల్యూస్ హై సోడియం, హై షుగర్కి కూడా సెపరేట్గా ట్యాగ్స్ ఉండాలి. మనం తినబోయేది నిజంగా తినాల్సిందేనా అనే అవేర్నెస్ కోసం మెటబాలిక్ మైండ్ఫుల్నెస్ అనే ఒక కొత్త కార్యక్రమానికి కూడా రూపకల్పన జరిగింది. అలాగే ఫుడ్ జర్నలింగ్, ప్రతి వ్యక్తి కూడా తినే ఆహారాన్ని
ఒక నిమిషం ఆలోచించుకుని మరీ తిని ఏమి తింటున్నామో నమోదు చేసుకునే అలవాటు. ఇంకొన్ని ప్రాంతాల్లో నో స్క్రీన్ జోన్స్, దీన్నే స్క్రీన్ డీటాక్స్ అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం లంచ్ రూముల్లోనూ బ్రేక్ఫాస్ట్ రూముల్లోనూ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా స్క్రీన్ అనేది ఉండకూడదు. అది మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, టీవీ కావచ్చు. మన దృష్టిని ఆకర్షించే ఎటువంటి పరోక్షమైన కార్యక్రమాలు కూడా మనకి కంట పడకూడదు. మన ఫోకస్ అంతా తిండి మీదే ఉండాలి. అలాగే ఇంకొన్ని సంస్థల్లో ప్రతి ఉద్యోగికి వీక్లీ ప్రాథమిక ఆరోగ్య చెకప్, లివర్ స్కోపింగ్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్ ఇటువంటి సమాచారాన్ని ఒక ప్రైవేట్ హెల్త్ డాష్బోర్డ్లో మెయింటైన్ చేస్తూ ఉద్యోగుల అవగాహన కోసం వారికి పంపించడం. అలాగే ఆటోమేటిక్ నడక రిమైండర్స్, వాటర్ ట్రాకర్లు, హైడ్రేషన్ అలర్ట్లు ఇలాగా. ఇప్పుడు కొన్ని ప్రయోజనకరమైన మొబైల్ యాప్స్ చూద్దాం, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వారు ఒక యాప్ను రూపొందించారు. ఇది ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారం, హైజీన్, పోషకాహార అవగాహన కలిగించేందుకు రూపొందించారు. ఇది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై సమాచారాన్ని ఇస్తుంది. అలాగే HFSS అంటే హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ ఉండే ఆహార పదార్థాలపై వార్నింగ్స్ ఇచ్చే జాబితా. అలాగే ఈట్ రైట్ అంటే యుక్తంగానే తినండి. అలాగే ఈట్ రైట్ స్కూల్, వీటి వేదికలు, వాటి సమాచారము. అలాగే ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు, హైజీన్ సూచనలు, ఫుడ్ లేబెలింగ్ ఎలా చదవాలో నేర్పే గైడ్, ఇవన్నీ ఈ యాప్లో మనకు లభిస్తాయి. మరోటి ఫిట్ ఇండియా మొబైల్ యాప్. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళది. ఫిట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా రూపొందించిన ఈ యాప్ రోజువారీ వ్యాయామం, ఫిట్నెస్ ట్రాకింగ్ వంటి అంశాల్లో సహాయం చేస్తుంది. దీనిలో రోజు వ్యాయామ సమయాన్ని ట్రాక్ చేయగల పీడోమీటర్, శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ వంటి విషయాల్లో వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్స్, పర్సనలైజ్డ్ ఫిట్నెస్ ఛాలెంజ్లు, స్కూళ్ళు, కార్యాలయాల, కమ్యూనిటీ స్థాయిలో ఫిట్నెస్ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఈ యాప్లో మనకు ఉంటాయి. మూడవది ఈ సంజీవని OPD యాప్. అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారిది. భారత ప్రభుత్వం నిర్వహించే టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ ఇది. ఇంటి నుంచే గవర్నమెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగే అవకాశం. దీని ద్వారా ఉచితంగా ప్రభుత్వ వైద్యులను కన్సల్ట్ చేయవచ్చు. జనరల్ మెడిసిన్, డయాబెటిస్, బీపీ, మహిళల ఆరోగ్యం మొదలైన విభాగాల సేవలు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ డౌన్లోడ్, పిలిస్తే వచ్చే వైద్యుల అపాయింట్మెంట్. నాలుగవది పోషణ్ ట్రాకర్ యాప్. ఇది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారిది. పోషణ్ అభియాన్ విభాగం వారు తయారు చేసిన ఈ యాప్, దీనిలో తల్లి, శిశువుల పోషణ డేటా ఎంట్రీ, శిశువుల పెరుగుదల, బరువు, హిమోగ్లోబిన్ డేటా ట్రాకింగ్, బాలికల ఆరోగ్య స్థితిపై స్మార్ట్ డాష్బోర్డ్, గ్రామ, మండల స్థాయిలో పోషణ లోపాల అవగాహన ఈ యాప్లో మనకి అందుబాటులో లభిస్తాయి. ఐదవది హెల్తిఫై మీ. ఇది ప్రైవేటు మరియు ప్రభుత్వ సంయుక్త కొలాబరేషన్లో రూపొందించబడిన ప్రఖ్యాత ఆరోగ్య ట్రాకింగ్ యాప్. ఇది ముఖ్యంగా భారతీయ ఆహార అలవాట్లకు అనుగుణంగా ప్రోటీన్లు, షుగర్, క్యాలరీల ట్రాకింగ్ చేస్తుంది. భారతీయ ఆహారాలపై న్యూట్రిషన్ క్యాలిక్యులేటర్, క్యాలరీల కౌంట్, వాటర్ ఇంటేక్ ట్రాకింగ్, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోచ్ అండ్ చార్ట్ బేస్డ్ సజెషన్స్, వ్యాయామ ఐడియాలు, వర్కౌట్స్ వీటిని గురించి వివరాలు ఇస్తుంది. చివరిగా తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత దుఃఖాలను ఆహ్వానించడం వివేకం కాదు. కేవలం ఆహారపు అలవాట్లే కాక మన పని విధానం, మన విశ్రాంతి తీరు, ప్రకృతితో మనం అనుసంధానమయ్యే శైలి ప్రతి ఒక్కటి శారీరక, మానసిక ఆరోగ్యాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇందులో చెప్పుకున్నట్టు NCDలు, మెటబాలిక్ డిస్ఫంక్షన్ వంటి సమస్యలు నిశ్శబ్దంగా చాప కింద నీరులా విస్తరిస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనే మార్గం వ్యక్తిగతంగా, వ్యక్తి స్థాయిలోనే మొదలవ్వాలి. వ్యక్తిగా మన విలువను, పాటవాన్ని తగ్గించనంత మట్టుకే సాంకేతికత ప్రయోజనకరం. మొదటికే మోసం వచ్చినప్పుడు బలవంతంగానైనా కొంత క్రమశిక్షణను అలవాటు చేసుకుని అవలంబించాలి.